వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు. బద్వేలు పట్టణ కార్యదర్శి బాలు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డ సిపిఐ బద్వేలు పట్టణ కార్యదర్శి బాలు రూరల్ కార్యదర్శి నాగా దాసరి ఇమ్మాన్యువల్ శుక్రవారం మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఎండిపోయిన చెట్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా బద్వేల్ మున్సిపల్ అధికారులు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్తో పాటు అధికారులు పాల్గొనడం జరిగిందన్నారు. అయితే ఈ కార్యక్రమం ఫోటోలకే పరిమితమైందని, చెట్లు నాటడం అధికారులు మరిచారన్నారు. ఫారెస్ట్ అధికారుల నుంచి చెట్లు తీసుకొచ్చి చెట్లను నాటకుండా వృధాగా పడేయటం ఎంతవరకు సబబని వారు అన్నారు. పోలీస్ సైడ్ నేను పెడతారా వీడియో కాలట్టేది పర్యావరణ పరిరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే మొత్తం మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో చెట్లను నాటండి, చెట్లను పరిరక్షించండి, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడండి అని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా బద్వేల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అధికారులందరూ కూడా చెట్లు నాటేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా చెట్లు నాటేటువంటి కార్యక్రమం ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు ఊరికే ఫోటోకు మాత్రం పోజ్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాడని చెప్పి మాకు అర్థమవుతూ ఉంది. అందుకు కారణం ఏదైతే ఫారెస్ట్లో తెచ్చినటువంటి చెట్లను నాటేటువంటి కార్యక్రమం తీసుకోవడం మంచిదే, బాగుంది. అయితే ఆ చెట్లు ఎక్కడ నాటారు, ఎన్ని నాటారు అనేటువంటి అంచనా లేకుండా ఫోటో తీసుకొని వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో బద్వేల్ మున్సిపాలిటీ కమిషనర్ గారు బాగా బద్వేల్ పట్టణాన్ని చెట్లు నాటించాడు. బద్వేల్ పట్టణం ఇంకా పచ్చదనం అయిపోతుంది, బద్వేల్ పట్టణ ప్రజల ఆరోగ్యాలు కాపాడడానికి కమిషనరు మొదలుపెట్టాడని చెప్పి చెప్తా ఉన్నటువంటి కమిషనర్ గారు ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, మీ మున్సిపాలిటీ పరిధిలోనే వందల చెట్లు, దాదాపు 500 పైబడి చెట్లు చచ్చిపోయి మొత్తం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి చెట్లన్నీ కూడా ఈ బద్వేల్ మున్సిపాలిటీలో మీ ఆఫీసు దగ్గరే మొత్తం ఆఫీసు చుట్టూ వంకల్లో, కాలువల్లో, గుంతల్లో చెట్లను విసిరేసి ఈ చెట్లకు సాగుకు కమిషనర్ గారు కారణమయ్యారు తప్ప చెట్లు నాటినటువంటి పాపన పోలేదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ చెట్లు ఒకటారో నాటినా కూడా మొత్తం వాటికి నీళ్లు పోసేటువంటి పరిస్థితి లేదు. మీ ఆఫీసు పక్కనే కాంపౌండ్ వాళ్ళ చుట్టూ నాటినటువంటి చెట్లకు నీళ్ళే పోయకపోతే మీరు బద్వేల్ పట్టణం అంతా నాటినటువంటి చెట్లకు నీళ్లు పోసే దిక్కెవరని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అందుకని ఇవాళ కమిషనర్ గారు చేసినటువంటి తప్పుకు ఏదైతే ఫారెస్ట్లో ఉంటే సామాన్య ప్రజలు పోతే ఆధార్ కార్డు ఇచ్చి చెట్లు తెచ్చుకొని నాటుకోవాలి. మరి కమిషనర్ గారు ఇన్ని చెట్లను వృధా చేసి ఈ చెట్లకు కారణమైనటువంటి కమిషనర్ గారి పైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి, ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలి, పర్యావరణ పరిరక్షణ అధికారులు కమిషనర్ పైన ఈ చెట్లను చావడానికి కారణం ఏంటి, ఎందుకు నాటలేదు, ఎన్ని చెట్లు తెచ్చారు, 500 పైబడి చెట్లను చంపేస్తే ఇంకా ఎన్ని చెట్లు తెలియకుండా చనిపోయాయి అనేటువంటి భావన మాకు కలుగుతూ ఉంది. కాబట్టి ఈ కమిషనర్ గారి పైన తక్షణం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు ఇక మీదట చేయకుండా కమిషనర్ గారికి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.
లేదు కాదు కూడదంటే మాత్రం సిపిఐ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ ఆఫీసు వద్ద చెట్లు నాటే కార్యక్రమము జరిగింది. ఈ చెట్లు మున్సిపల్ ఆఫీసుకు వచ్చేటువంటి ప్రజలు సేవ తీర్చేదానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి దాంట్లో మరి బిల్లు కూడా పెట్టినాడు కమిషనర్ గారు అనేటువంటిది ఉంది. మరి ఎంతకు బిల్లు పెట్టినారు, ఎంత బిల్లు చేసినారు అనేటువంటిది కూడా కమిషనర్ గారు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అట్లాగే ఈ మున్సిపాలిటీ పరిధిలకు సంబంధించిన దాంట్లో దాదాపుగా మా టౌన్ పార్టీ సెక్రటరీ బాలబాబు గారు చెప్పినట్టు 500 పై చిలుకు ఇక్కడ చెట్లన్నీ కూడా మరి వంకల్లో వాగుల్లో వేసినారు. ఎక్కడైనా కూడా చెట్లు పట్టణంలో మున్సిపల్ పరిధిలో ఎక్కడైనా కూడా చెట్లు నాటి బ్రతికించేటువంటి అధికారులు వారి కార్యాలయం వద్దనే, మరి మున్సిపల్ కార్యాలయం వద్దనే చెట్లు ఈ విధంగా చేస్తుంటే మరి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు, వీటిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి చెట్లను ఎన్ని ఖర్చు అయినాయి, మరి ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోయినాయి అనేటువంటిది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా గమనించకపోవడం అనేటువంటిది కూడా సరైనటువంటిది కాదు. దాన్ని కూడా చూడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పర్యటన నిర్వహించడం జరిగింది. ఇక్కడ వేసినట్టే కాకుండా నాటినటువంటి చెట్లు కూడా మీరు ఒకసారి చూస్తే ఈ మైదానం అంతా ఖాళీగానే కనపడుతుంది. చెట్లు అయితే నాటినారు తప్ప నీళ్లు పోసేటువంటి పరిస్థితి లేదు. చాలా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకటో రెండో మినహాయిస్తే కనుక మరి అంత పెద్ద కార్యక్రమం చేసి, అంత పెద్ద ఖర్చు పెట్టి, అంతమంది అధికారులను పిలిపించి చేసినటువంటి మహోత్తరమైన కార్యక్రమానికి చేసినట్టు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది, మరి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు, ఈ చెట్లను ఎందుకు బ్రతికించలేకపోయినారు అనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా కమిషనర్ గారిని అడగదలుచుకున్నాం సిపిఐగా. ఇదే కాకుండా నేను చాలా నిజాయితీ పరుని, నిశ్చయులుని అనేటువంటి చెప్పుకున్నటువంటి కమిషనర్ గారు ఆయన మున్సిపల్ ఆఫీస్లో జరిగినటువంటి ఒక్కొక్కటిగా మేము తీస్తే చాలా 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 విషయాలు కూడా ఉన్నాయి. 1 by 1 మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మున్సిపాల్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన, అక్రమాలపైన, కమిషనర్ గారు చేసేటువంటి అవినీతి అక్రమాలపైన, ఈ చెట్లే కాకుండా ఇంకా కూడా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలకు తెలియపరచం. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేసినా, నిర్లక్ష్యం చేసినా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రజల పక్షాన పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఎక్కడైనా కొడితే కనుక, సామాన్యులు ఎక్కడైనా ఒక చెట్టు కొడితే కనుక కేసులు వేసేటువంటి అధికారులు మరి మున్సిపల్ పరిధిలో ఇన్ని చెట్లను మరి చంపేస్తున్నట్టే కనుక మరి అధికారులు ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఆర్డీఓ గారు కూడా దీనిపైన దృష్టి పెట్టి ఇక్కడ జరిగేటువంటి పరిణామాలపైన మీరందరూ కూడా దృష్టి పెట్టి దీనికి సరిచేయాలనేటువంటి ఉద్దేశంతో దీనిపైన ప్రభుత్వ అధికారులకు, ఇంకా పై ఉన్నతాధికారులకు కూడా ఇక్కడ జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా మేము ఫిర్యాదు చేస్తామని కూడా, దీనిపైన ఉద్యమం కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.